కొంత బీఆర్ఎస్ పార్టీ పైన గ్రౌండ్లో కూడా కొంత సానుభూతి వస్తున్నట్టుంది. ఏమని అక్క చెల్లెలు నలుగురు అన్న తమ్ముళ్ళు అందరు కొట్లాడుకుంటుర్రు, ఏం చేయాలో అర్థమైతలేదు. సానుభూతితోని మమ్మల్ని నిండా నిలువెల్ల ముంచిర్రు, మా పైసలన్నీ తీసుకొని పోయినని సానుభూతి. ఏ దానికోసం సానుభూతి వస్తుంది నాకు చెప్పండి. ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నది కదా, అప్పుడప్పుడు కుటుంబం మాట్లాడుతూ ఉన్నది. మీ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినారో రైతు బంధు విషయం కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇటువంటి తనీపు తను చూసుకోమని ఫస్ట్ తనీపు తను చూసుకొని ఎవరి పక్షాన మాట్లాడుతుర్రో, ఎవరెవరికి ఏం చేసిర్రో అందరికీ తెలుసు. కేసీఆర్ ముంచిండని చిన్న పిల్లగానికి 5 ఏళ్ల పిల్లగానికి అడిగినా కూడా కేసీఆర్ కేటీఆర్ తెలంగాణని సర్వనాశనం చేసిండని వాళ్ళే చెప్తున్నారు. అందుకే బోధ పెట్టిర్రు. ఇవన్నీ కాదు, వచ్చే ఎన్నికలలో వస్తున్నాయి కదా, దగ్గరకు వస్తున్నాయి కదా, దాంట్లో చూసుకుందాం ఎవరి మీద సానుభూతి ఉంది, ఎవరికి నమ్ముతుర్రో, ప్రజలు ఎవరు మేలు చేస్తుర్రో, ప్రజాపాలనలో ప్రజలకు మేము చేస్తున్న మేలు ఏంది అనేది ప్రజలు గమనిస్తారు కదా. మీరు ఏదో మీదిగా సానుభూతి వస్తున్నది, మా పక్షానే ప్రజలు నిలబడ్డారంటే గప్పటి నుంచి చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. చూద్దాం, అన్నీ ఒకటొకటి ఉన్నాయి కదా.